మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ జూలై మాస ఫలితాలు కన్యారాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి షష్టమంలో రాహు యోగిస్తున్నారు, భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నారు, దశమంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో రవి. మొత్తంగా ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత. రవి దశమ లాభస్థానంలో బాగా యోగిస్తూ ఉన్నారు కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఉద్యోగ పరంగా ప్రొఫెషన్ పరంగా అయితే మాత్రం కన్యారాశి వాళ్ళకి చాలా వరకు మంచి ఫోకస్డ్గా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎక్స్పాండెడ్గా కొంచెం ఎక్కువ పని ఒత్తిడి మాత్రం ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. సో చాలా పని పెరిగింది అనేటట్టు ఉంటుంది. బట్ ఉద్యోగంలో మాత్రం సరే ఫోన్లో కరెక్ట్గా మనం మంచి పని దొరికింది మనకి అనేటట్టుగా కూడా ప్రొఫెషన్ పరంగా చక్కగా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. ఈ రాశికి ఈ మాసం మొత్తం కూడా చూస్తే కనుక బుధుడి యొక్క సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. కన్యా రాశికి లాభస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ మాసం అంతా ఎక్కువగా మీటింగ్ ఆఫ్ పీపుల్, చాలామందిని మీట్ అవటం కావచ్చు, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవటం కావచ్చు, ఎక్కువ లాభకరమైన సమ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ కావచ్చు. సో బిజినెస్ పీపుల్ అయితే కనుక ఇంకొంచెం గెయిన్ గురించి ప్రాఫిట్ గురించి మనం ఇంకా పెంచాలి అంటే దానికి సంబంధించి ఏం చేయాలి అంటే ఆ ఆలోచనలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఫోకస్ చేయటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ మాసం 3-4 వారాల్లో రవి కూడా లాభస్థానంలో వస్తున్నారు. ఇక్కడ రవి లాభస్థాన సంచారంలో, బుధుడు లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఫస్ట్ రాశి అధిపతి. సో డెఫినెట్గా ఈ రాశికి సంబంధించి కొంతవరకు ఏదైనా జాబ్ గురించి చూసేవాళ్ళు, జాబ్ ఓరియంటెడ్గా జాబ్ గురించి ఎదుర్కొనేవాళ్ళు, సో మంచి రెఫరెన్స్ ఎవరన్నా దొరుకుతారేమో, లేకపోతే ఎవరన్నా మనకి దీనికి సంబంధించి ఎవరన్నా తెలిసిన వాళ్ళు త్రూ ట్రై చేస్తే బాగుంటుందేమో. ఇలా చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు చాలా మంచి ప్లస్ పాయింట్గా కొన్నిసార్లు పాజిటివ్ రిజల్ట్స్ వీటి వల్ల కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే కుజకేతువులకు ఇతి వేయిస్తాం. అసలు కుజుడు చాలా ఎనిమిక్ ప్లానెట్ ఈ రాశికి సంబంధించి బట్ వేయిస్థానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ కుజకేతువుల యుక్తి మాత్రం ఏ స్థానంలో జరుగుతుందో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం కేర్ తీసుకోవడం అవసరం. అండ్ ఈ రాశికి సంబంధించి ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్స్పెన్సెస్, లాస్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుజకేతువుల యుతి వల్ల మాత్రం మనకి ఎక్స్పెన్సెస్గా ఎక్కువ ఉండటం, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపాక్ట్గా ఉండటం,
మనకి మేజర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది, ముఖ్యంగా మంగళవారానికి అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే కేజింపో కందులు, ఒక రెడ్ క్లాత్ కుజుడికి దానం చేయడం మంగళవారం పూట, అది కూడా మంచిది. మెయిన్ ఇంపాక్ట్ అంతా కూడా ఈ కుజకేతువుల యొక్క వేయిస్థాన సంచారంలోనే ఉంది. సో ఇది చాలా ఎఫర్ట్ పెట్టినా, చాలా కష్టపడ్డ దానికి తగ్గ ఫలితం రాకపోవటం, ఎక్కువ కష్టపడాల్సి రావటం అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. అంటే ట్రాఫిక్లో జామ్ అయ్యి ఇరుక్కున్నాం అనుకోండి, ఎక్కువ టైం చూడండి వేస్ట్ అయిపోద్ది. సో మనం ఎఫర్ట్ పెడతాం కానీ వేస్ట్ అయిపోద్ది టైం. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ట్రాఫిక్లో జామ్ అవటమో, లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావటమో, కమ్యూనికేషన్ పరంగా సిబ్లింగ్స్, ముఖ్యంగా సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించో, ఇలాగా ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లోనూ ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ మేజర్గా మనకి వేయిస్థానంలో కుజకేతువుల వల్ల కనిపిస్తుంది కన్యారాశికి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ ఏ వీక్లో ఏ డేట్లో దీని గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక నెమ్మదిగా క్రమక్రమంగా ఏదో డల్ అవుతుంది బిజినెస్ అన్నది మాత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది సమ్ రిస్ట్రిక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేది మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో దానివల్ల బిజినెస్ ఎక్కువగా డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. దాని విషయంలో కొంచెం చూసుకోవాలి. సో భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక భాగ్యంలో శుక్రుడు చక్కగా యోగిస్తారు, స్వక్షేత్రంలో ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కానీ, కొన్ని ఫంక్షన్లకు కానీ, ఇలాంటి వాటిల్లో అండ్ కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్ వెసులుబాటు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు మీకు పాజిటివ్నెస్ అనేది శుక్రుడు తీసుకొస్తా ఉన్నాడు. సో ఏ విషయాలు పాజిటివ్గా ఉన్నాయి, ఏ విషయాలు నెగిటివ్గా ఉన్నాయి నేను చెప్పాను కాబట్టి, సో దాన్ని బట్టి మీరు చక్కగా కన్యారాశి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా రాహు యొక్క షష్టమ స్థాన సంచారం బాగా యోగిస్తూ ఉంటుంది. బట్ రాహు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యాకే మన దాని నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీకు వచ్చే ప్రాబ్లం తప్పకుండా సో అది మీకు ఏదో ఒక మెటీరియలిస్టిక్ గెయిన్ ఇవ్వటానికే అనేటట్టు మాత్రం మీరు అనుకోండి, దానిలో నథింగ్ టు వర్రీ. బట్ కుజకేతువుల యొక్క సంచారం ఇదొకటి మాత్రమే నాకు ఎక్కువ చూస్తేనే నాకు మోర్ నెగిటివ్ కొడుతూ ఉంది. సో జంటనాగులను చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం, ఇలాంటివి చేయటం కూడా ఈ ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది. సో నూతనంగా ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి కూడా ఈ టైంలో చాలా మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే రవి లాభంలో ఉన్నారు, లాభంలో కూడా బుధుడు ఉన్నాడు, చక్కగా ప్రగ్రెషన్లో కూడా ఉంటున్నారు. కాబట్టి ఎవరి త్రూ అయినా ఇది సాధ్యం అవుద్ది. ఎవరినన్నా కలిసి మనం అప్రోచ్ అయ్యి ట్రై చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ట్రై చేసినా ఇంకా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే కన్యారాశి వాళ్ళకి వస్తాయి. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి జూలై మాస ఫలితాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.